ఇద్దరు అమ్మలున్న అనాథ అయ్యావమ్మ. విధి రాత తల్లి తండ్రులను దూరం చేసింది. పేదరికం కన్న తల్లి పేగుబంధాన్ని తెంచింది. పెంచిన తల్లి ప్రేమను మసకబార్చింది. చిన్నారిని శిశు గృహాకు చేర్చింది. అది మహబూబ్నగర్లోని శిశు గృహం. మంగళవారం మధ్యాహ్నం స్థానిక అధికారి చంకలో ఉన్న ఓ 11 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుంది. ఆమెకి ఇద్దరు తల్లులు, పైగా వారిద్దరూ అక్కడే ఉన్నారు. ఒకరు 9 మాసాలు మోసి జన్మనిచ్చారు, మరొకరు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయినా ఆ బిడ్డ అనాథగా మారింది, శిశు గృహాకు చేరింది. ఇది ఓ శిశు హృదయ విదారక కథ. ఇద్దరు తల్లులు ఉన్నారు, కానీ అనాథ అయిందట పాపం. 11 నెలల పాప గుక్కబట్టి ఏడుస్తుందట. దాన్ని చూసిన వాళ్ళు కంటనీరు పెట్టాను నేను. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర. కన్న తల్లి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో బిడ్డకి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన 4 నెలలకే భర్త చనిపోయిందట పాపం. భర్త చనిపోయిన తర్వాత ఏం చేయాలా ఏమైన పరిస్థితి, అడవికి వెన్నెల కాసినట్టు అయింది. ఆ పరిస్థితిలో ఆమె ఏం చేసిందంటే అసలు ఎట్లా చదవాలి, ఇప్పటికున్న ఇద్దరు పిల్లలని చదివే పరిస్థితి లేదు, మూడో బిడ్డ కడుపులో ఉందని చెప్పి ఒక రకంగా మదన పడుతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల తర్వాత ఇంకొక వేరే ఒక తల్లి వచ్చి మేము చదువుకుంటాం అని చెప్పి తీసుకుని ఆమె దగ్గర పెంచుతుంది. కన్న తల్లి ఇచ్చింది, పెంచుకుంటున్నాం. పెంచుకునే పరిస్థితిలో పెంచుకునే తల్లి తండ్రి ఇద్దరు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అనుకోకుండా విధిరాత గుండెపోటు వచ్చి చనిపోయిందట. ఆ పెంచే తండ్రి కూడా చనిపోయిన తర్వాత ఆమెకు కూడా విధి లేని పరిస్థితి మళ్ళీ కన్న తల్లి దగ్గర తీసుకొచ్చింది. మీ బిడ్డను మీకు ఇస్తాను, నేను చాదే పరిస్థితి లేదు, నా భర్త కూడా చనిపోయిండు, నేను రోడ్డును పడ్డా అని చెప్పి. ఆ పరిస్థితుల్లో కన్న తల్లి కూడా నేను కూడా నా విధిరాత కూడా బాధలేదు, నేను ఇప్పటికే ఇద్దరు పిల్లలను చదవలేకపోతున్నాను, ఇద్దరం కలిసి ఆ శిశు గృహాకు పోతాం, ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఇద్దామని తీసుకుపోతే అక్కడ ఉన్న ప్రజలు చూసి కళ్ళు చెమ్మగిలినాయి పాపం. ఇద్దరు తల్లులు, పెంచిన తల్లి కన్న తల్లి, ఇద్దరు తల్లులు ఉన్నారు, కానీ తండ్రులు కోల్పోయారు. దురదృష్టం ఇద్దరు తండ్రులు కోల్పోయింది. ఆమె నిన్న శిశు గృహాలు వేశారు. అక్కడ ఉన్న అధికారులు కూడా కంటతడి పెట్టారట.